నెక్స్ట్ 110 క్వశ్చన్ చూడండి. 110 క్వశ్చన్స్ లో ఇక్కడ ఒక కంటిన్యూస్ సిరీస్ ఇచ్చి మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగారు. ఓకే, సో మనకి ఇక్కడ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన బేసిక్ స్టెప్ ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 35. ఈ 35 కి కరస్పాండింగ్ గా ఉన్న క్లాస్ ఇంటర్వల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ మోడల్ క్లాస్. ఓకే, సో 110 ప్రాబ్లం లో మోడల్ క్లాస్ ఎంత అంటే మోడల్ క్లాస్ ఈస్ 68 to 74. ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ క్లాస్ బౌండరీ ఏదైతే ఉందో అంటే ఇది 68 అవుతుంది. ఎల్ ఈక్వల్ టు దీని యొక్క విడ్త్ ఎంత ఉందంటే హెచ్ ఈక్వల్ టు 6 ఉంది. సో మనం ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో దాన్ని మనం F1 తో డినోట్ చేస్తాము. దాని ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ F0 తో డినోట్ చేస్తాము. సక్సీడెడ్ ఫ్రీక్వెన్సీ F2 తో డినోట్ చేస్తాం. సో మోడ్ ఫార్ములా ఏంటంటే మోడ్ Z ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో ఇక్కడ L ఎంత? 68. సో 68 ప్లస్ F1 మైనస్ F0 అంటే 35, F0 వచ్చేసరికి 25 బై 2F1 ఇంటూ 2 ఇంటూ 35 మైనస్ F0 అంటే అగైన్ 25 మైనస్ F2 అంటే 18. సో ఇంటూ 6 తీసుకో. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 68 ప్లస్ ఇక్కడ 35 మైనస్ 25 అంటే 10 ఇంటూ 6 ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో డివైడెడ్ బై 2 ఇంటూ 35 70 మైనస్ 25 మైనస్ 18. సో దట్ ఈస్ 43 అంటే మనకి 27 వస్తుంది. ఓకే, సో దీన్ని 60/27 కనుక మీరు సింప్లిఫై చేసుకుంటే యూ విల్ గెట్ ద 68.2.22 వస్తుంది. 68 ప్లస్ 2.22 వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 70 ప్లస్ 2 70 ప్లస్ 2. ఈ 70 ప్లస్ 22 అనేది ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ 60/27 అనేది మనం సింపుల్ గానే క్లాస్ చేయొచ్చు. మనం డివిజన్ అనేది సింపుల్ గానే చేయొచ్చు. అలాగే 110 ప్రాబ్లం లో మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇండివిజువల్ సిరీస్ లాగా అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఈ అబ్జర్వేషన్స్ కి మీడియన్ మోడ్ మీన్ అడిగారు. సో చాలా మంది ఈ క్వశ్చన్ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా మనకి మీన్ మీడియన్ మోడ్ అనే ఒక ఆర్డర్ అనేది గుర్తుంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏంటంటే మీడియన్ ఇచ్చారు ఫస్ట్, తర్వాత మోడ్ వాల్యూ అడిగారు, లాస్ట్ లో మీన్ వాల్యూ అడిగారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ అనేది ఉంది కాబట్టి ఈ డేటాను మనం అసెండింగ్ ఆర్డర్ లో కనుక అరేంజ్ చేసుకుంటే సో ఒక 15 వాల్యూ ఉంది, ఒక 17 వాల్యూ ఉంది, బట్ 318 వాల్యూస్ ఉంది. అలాగే 419 వాల్యూస్ ఉంది. సో ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు అంటే కనుక టోటల్ గా 3 ప్లస్ 3 6 ప్లస్ 3 9 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ వాల్యూ ఎంత? మీడియన్ వాల్యూ వచ్చేసరికి మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో జనరల్ గా n+1/2 టర్మ్ తీసుకుంటాం. అంటే 9+1/2 అంటే ఫిఫ్త్ టర్మ్. 9+1/2 అంటే 10/20 ఫిఫ్త్ టర్మ్ కదా. ఫిఫ్త్ టర్మ్ ఎంత ఉంది? 18 ఉంది. సో మీడియన్ వాల్యూ 18. ఓకే, సో ఇక్కడ అబ్జర్వేషన్స్ లో మనకి 18 తో స్టార్ట్ అయిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ టూ ఆప్షన్స్ ఉన్నాయి 18 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్. సో కాబట్టి సి కానీ డి కానీ ఆన్సర్ అవుతుంది. మరి మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ 19 4 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 19 అన్నారు. సో ఇక్కడ మనం ఇంకో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ వాల్యూ ఈ 9 అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేసుకుంటే మనకు 162 వస్తుంది. బై 9 తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 18. అంటే మీడియన్ వాల్యూ 18, మోడ్ వాల్యూ 19, మీన్ వాల్యూ 18. సో 18 19 18 అనేది. సో మీరు కంగారులో వాడు మీన్ మీడియన్ మోడ్ అని అడిగారనే ఉద్దేశంతో కనుక మీరు చూస్తే కనుక మీరు 18 19 18 అనే ఆన్సర్ భూమిని పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే జనరల్ గా మీన్ మీడియన్ మోడ్ అనేది తీసుకుంటే కనుక 18 19 అనేది ఉంటుంది. సో ఆప్షన్ అక్కడ కన్వర్ట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఏంటో కూడా ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ 1 2 3 4 5 1 2 4 5 ఈజ్ √5/18 into 100 అని ఇచ్చారు. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ 2 3 5 6 అని పెట్టారు. సో ఇక్కడ 1 2 4 5 కి 2 3 5 6 కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూడండి. సో అన్నిట్లో కనుక మీరు చూసుకుంటే కనుక +1 యాడ్ చేశారు. సో ఎప్పుడైనా సరే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎలా ఉంటుందంటే మనం కనుక ఒక ఆరిజిన్ ఒక కాన్స్టెంట్ కనుక మనం యాడ్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వాల్యూ తగ్గుతుంది.
సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మీరు కనుక చూసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మనకు చూసుకుంటే సిబి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 కదా. సో ఒక కాన్స్టెంట్ యాడ్ చేసినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ మారదు, కానీ మీన్ వాల్యూ మారే అవకాశం. సో అంటే మీన్ వాల్యూ పెరుగుతుంది. సో మీన్ వాల్యూ పెరిగినప్పుడు అంటే డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది కదా. సో ఫ్రాక్షన్ వాల్యూలో డినామినేటర్ వాల్యూ పెరిగితే న్యూమరేటర్ వాల్యూ పెరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో డినామినేటర్ వాల్యూ పెరిగిన ఆప్షన్ ఏది ఉందో ఒకసారి చూసుకోండి. దట్ ఈస్ 5/32 ఉంది. సో అంటే ఇది డైరెక్ట్ గా మనం ఏమాత్రం క్యాలిక్యులేషన్ చేయకుండా ఇది చేయొచ్చు. ఓకే, అంటే లాజికల్ గా చెప్తే కనుక చూసుకుంటే కనుక. సో ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్ 18 ఉంది. సో 18 కంటే పెద్ద వాల్యూ 32 ఉంది. సో ఇదే ఆప్షన్. ఓకే, లేదు అంటే కనుక డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ 2, 3, 5, 6 కావాలి కదా. సో 2, 3, 5, 6 ఎక్స్ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 4, 9, 25, 36 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ బార్ ఎంత, వీటన్నిటిని యాడ్ చేస్తే 16/4 అంటే 4 వస్తుంది. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 74 వస్తుంది. సో 74/4 మైనస్ 4 స్క్వేర్. ఓకే, సో 4 స్క్వేర్ అంటే 16 కదా. సో 74 మైనస్ రూట్ 74/4 మైనస్ 60. సో 16 into 4 అంటే 64 వస్తుంది. అంటే రూట్ 10/4 వస్తుంది ఫైనల్ గా. రూట్ 10/4 అంటే ఇది రూట్ 5/2 కదా. సో ఇప్పుడు మన సివి కనుక ఫార్ములా చూసుకుంటే కనుక స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సో నాకు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది, రూట్ 5/2 వచ్చింది. మీన్ అంతా 4 ఇంటూ 100. సో 4 మనకు రూట్ సైడ్ రాసుకుంటే కనుక 16 అవుతుంది కదా. 16 into 2 అంటే 32 అంటే రూట్ 5/32. సో ఇది మన సింప్లిఫికేషన్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అయితే. బట్ మీరు ఇక్కడ సిబి అనేది ఒక కాన్స్టెంట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1, 2, 4, 5 అనేది అబ్జర్వేషన్స్ ఇచ్చారు. మనకి ఏ అబ్జర్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, 2, 3, 5, 6 అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ప్రతి అబ్జర్వేషన్ కి +1 యాడ్ చేస్తున్నారు. సో కాన్స్టెంట్ యాడ్ చేస్తే కనుక సిబి వాల్యూ తగ్గుతుంది, డినామినేటర్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో డినామినేటర్ వాల్యూ 18 కంటే పెద్దది ఉన్నది ఏది ఉందంటే 32 ఒకటే ఉంది. సో ఈ లాజిక్ సెన్స్ తో కనుక ఈ పేపర్ కనుక రాయగలిగితే ఇన్ టైమ్ లో స్టాటిస్టిక్స్ లో క్వశ్చన్స్ మాక్సిమం క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇది ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు లాజికల్ గా ఆలోచించి మీరు ఆన్సరింగ్ చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ 130. సో మీన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, రెండు 20 అని ఇచ్చారు. అయితే వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 3x అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మీన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటన్నది చూద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వేరియన్స్ ఆఫ్ y. అంటే y అంటే ఏంటి, వేరియన్స్ ఆఫ్ 20 మైనస్ 3x. ఇక్కడ 20 అనేది ఆరిజిన్, 3 అనేది స్కేల్. వేరియన్స్ అనేది స్కేల్ మీద డిపెండ్ అవుతుంది. బట్ వేరియన్స్ కేస్ లో స్కేల్ కి స్క్వేర్ తీసుకోవాలి. సో 3 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఇది 9 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కావాలి. సో మన దగ్గర ఉన్నది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కాదు, వాడు ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే మీన్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. సో మీన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, మీన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. సో సిబి ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, దట్ ఈస్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. సిబి ఆఫ్ ఎక్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, మీన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు 20. సో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ తెలియదు. బై ఎక్స్ బార్ ఈజ్ 20 ఇంటూ 100 ఈక్వల్ టు 20. అంటే దీని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ 4 అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, స్క్వేరే కదా. 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 9 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. మనకి వేరియన్స్ ఆఫ్ 20 మైనస్ 3x కావాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 9 ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ 16 వచ్చింది. సో 9 ఇంటూ 16 అంటే 144 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 144 అనేది ఇవ్వడం జరిగింది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫస్ట్ 4 మూమెంట్స్ అబౌట్ ఆరిజిన్ అని ఇచ్చారు. వాట్ ఈస్ ద థర్డ్ మూమెంట్ అబౌట్ మీన్ అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ వాల్యూస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 114. ఫస్ట్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటే వాటి మనం μ1 డాష్ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే μ1 డాష్ మైనస్ 2.5 కింద తీసుకోవాలి. నెక్స్ట్ μ2 డాష్ సెకండ్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ దట్ ఈస్ 18. నెక్స్ట్ μ3 డాష్ దట్ ఈస్ మైనస్ 32. μ4 డాష్ కూడా ఇచ్చారు, దట్ ఈస్ 1. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే థర్డ్ మూమెంట్ అబౌట్ మీన్ అని అడిగారు. థర్డ్ మూమెంట్ అబౌట్ మీన్ అంటే సెంటర్ మూమెంట్, థర్డ్ సెంటర్ మూమెంట్.
థర్డ్ సెంటర్ మూమెంట్ మనం μ3 తో డినోట్ చేస్తాం. μ3 ఫార్ములా ఏంటి అంటే మనకి సెంటర్ మూమెంట్స్ కి నాన్ సెంటర్ మూమెంట్స్ కి మధ్యన రిలేషన్ ఉంది. సో దట్ ఈస్ μ3 is equal to μ3 dash minus 3 μ2 dash μ1 dash plus 2 μ1 dash q. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చారు కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. μ3 dash అంటే -32 మైనస్ 3 ఇంటూ μ2 dash అంటే 18 μ1 dash వచ్చేసరికి -2.5 ప్లస్ 2 ఇంటూ μ1 dash అంటే -2.5 క్యూబ్. ఇక్కడ సింప్లిఫై చేసేలాగా ఉన్నాయి, అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఉన్న క్యాలిక్యులేషన్స్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ 3 ఇంటూ 18 ఇంటూ మైనస్ ఇంటూ 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో -32 ఈ రెండు మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద ప్లస్ 130. సో 2.5 ని స్క్వేర్ అండ్ క్యూబ్ చేసి మనం ఇంటూ 2 చేస్తే కనుక యూ విల్ గెట్ ద -31.2. సో ఇది మీరు డైరెక్ట్ గానే చేసుకోవచ్చు. 2.5 క్యూబ్ అనేది పెద్ద విషయం కాదు. సో ఇక్కడ 135 మైనస్ కనుక చూసుకుంటే కనుక -32 -31.2 అంటే -63.25. సో ఇది మనం సింప్లిఫై చేసుకుంటే 71.75. అంటే ఇక్కడ నాన్ సెంటర్ మూమెంట్స్ కి సెంటర్ మూమెంట్స్ కి మధ్య రిలేషన్స్, అలాగే షఫర్డ్ కరెక్షన్స్, మూమెంట్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్క్యూనెస్ కూడా, స్క్యూనెస్ మూమెంట్స్ కర్టోసిస్ అనేవి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్పాలి. ఓకే, సో ఆ పాయింట్స్ ఇక్కడ చూసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. సో నెక్స్ట్ 115, ఎస్ అగైన్ కర్టోసిస్ మెథడ్. సెకండ్ అండ్ ఫోర్త్ మూమెంట్ అబౌట్ మీన్. ఇప్పుడే చెప్పాను నేను, అబౌట్ మీన్ అంటే ఏంటంటే సెంటర్ మూమెంట్స్. అందులో సెకండ్ అండ్ ఫోర్త్ అన్నారంటే μ2 అండ్ μ4 వాల్యూస్ వచ్చినాయి. μ2 ఎంత అంటే 5, μ4 ఎంత అంటే 20. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటంటే వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కర్టోసిస్ β2 అన్నాడు. సో β2 ఫార్ములా ఏంటి అంటే μ4/μ2². సో μ4 ఎంత 20, μ2² అంటే 5² అంటే 25. సో 20/25 అంటే ఎంత అవుతుంది 0.8. సో 0.8 అనేది ఇక్కడ చూడడం జరిగింది. ఇది కూడా సింపుల్ క్యాల్కులేషన్. సో నెక్స్ట్ 116 చూడండి. సో ఫర్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వల్స్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వార్టైల్స్ ఆర్ గివెన్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అని ఇచ్చారు. ఓకే, సో ఇది కొంచెం మనం లాజికల్ గా కనుక కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే 116, ఎస్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వార్టైల్స్ అంటే Q1 వాల్యూ 20.5, Q2 వాల్యూ వచ్చేసరికి 23, Q3 వాల్యూ వచ్చేసరికి 25.5. మరి కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అంటే క్వార్టైల్స్ మీద డిపెండ్ అయిన కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా ఏంటి? Q3 ప్లస్ Q1 మైనస్ 2Q2 బై Q3 మైనస్ Q. ఇక్కడ ఒకసారి న్యూమరేటర్ వాల్యూ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు న్యూమరేటర్ వాల్యూ చెక్ చేయాలి. న్యూమరేటర్ వాల్యూ చెక్ చేస్తే కనుక Q3 ఎంత 25.5, మరి Q1 ఎంత 20.5, minus 2 into Q3 అంటే 23. బట్ బై Q3 మైనస్ Q1 వాల్యూ. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 5. సింపుల్ గా ఉంది కాబట్టి వేస్తున్నాను. బట్ అవసరం లేకుండా మీరు ముందు న్యూమరేటర్ చెక్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 25.5 ప్లస్ 20.5 అనేది 46 అవుతుంది కదా. సో 46 మైనస్ 46/5 అంటే 0 కదా. సో ఇక్కడ బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అని అడిగినట్టే. సో కాబట్టి బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అని అడిగాడు కాబట్టి సో దట్ వాల్యూ ఇస్ 0. సో అలాగే ఇండివిజువల్ సిరీస్ ఇచ్చి మనకి మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి మేజర్ గా చేయాల్సిన 2 మెథడ్స్ ఉన్నాయి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ మెథడ్ అప్లై చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఒకసారి చూసుకుంటే కనుక 9, 11, 14, 12, 17, 15 అనేది అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మీరు దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయండి. వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై మీన్ కనుక చేసుకుంటే కనుక 78 బై డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటే కనుక 13 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు స్క్వేర్ చేయండి. అంటే 9 మైనస్ 13 మైనస్ 4 దాన్ని స్క్వేర్ చేస్తే 16, 11 మైనస్ 13 అంటే -2 స్క్వేర్ చేస్తే 4, అలాగే 14 మైనస్ 13 1 వస్తుంది, 12 మైనస్ 13 1 వస్తుంది, 17 మైనస్ 13 అంటే 4 స్క్వేర్ చేస్తే 16 వస్తుంది, 15 మైనస్ 13 అంటే 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది.
ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ లో డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఫార్ములా ఉంది, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ x minus x bar whole square by n. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 16 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 16 ప్లస్ 4 చేస్తే ఇది 42 వస్తుంది బై 6. 42 బై 6 అంటే ఎంత? రూట్స్. సో ఇక్కడ ఏమాత్రం మీకు క్యాలిక్యులేటర్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం అవుతుంది అంటే కనుక మీరు నో డీవియేషన్ మెథడ్కి వెళ్ళారంటే కనుక ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు మళ్ళీ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కాంప్లికేటెడ్ అయిపోతుంది. అదే ఇక్కడ డీవియేషన్ ఫ్రమ్ మీన్ మెథడ్ లో వెళ్ళాలనే ఆలోచన మీకు వస్తే ఈజీగా ఎందుకు వస్తుంది అంటే కనుక ఇక్కడ ఎక్స్ బార్ వాల్యూ మీరు ఎప్పుడైతే 13 వచ్చిందో, సో అంటే రౌండ్ నెంబర్ వచ్చింది, 13 అనేది వచ్చింది, ఇంటీజర్ వచ్చింది. సో డెఫినెట్ గా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వస్తే చాలా ఈజీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెసిమల్ వాల్యూస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ చేయడం అనేది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీకు క్యాలిక్యులేటర్ అవసరం. ఎప్పుడైతే అక్కడ రౌండ్ నెంబర్ వచ్చిందో, ఇంటీజర్ వాల్యూ వచ్చిందో, సో బెటర్ ఫస్ట్ మెథడ్ ఈజ్ బెటర్. సో నెక్స్ట్ 118, ఇక్కడ స్టాండర్డ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 5ab ఆర్ 400 రూట్ 2/3 ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ ఇచ్చారు. సో ఇది చాలా సింపుల్ గానే ఇచ్చినట్టు చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మనకున్న అబ్జర్వేషన్స్ ఏంటి? ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటంటే 5ab ఇచ్చారు, వీటి యొక్క మీన్ ఎంత ఇచ్చారు? ఎక్స్ బార్ 4 ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారంటే రూట్ 2/3 ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ అంటే మనం మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే వీటి యొక్క మీన్ ఏమవుతుంది? 5 ప్లస్ ఏ ప్లస్ బి బై 3 కదా, ఈక్వల్ టు 4 కదా. అంటే 5 ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. మరి దీని నుంచి ఏ ప్లస్ బి ఏమవుతుంది? 12 మైనస్ 5 అంటే 7 అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ 7 వచ్చే ఆప్షన్స్ ఓన్లీ ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ యూజ్ చేసి, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీవియస్ ప్రాబ్లం చేశాం. సో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ యూజ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ గా ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తో, అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 అనే ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ తో మనం వెరిఫై చేసుకుంటే 4 అండ్ 3 అనేది ఒకటి ఇక్కడ సాటిస్ఫై చేస్తాం, రిమైనింగ్ అన్ని 7 రావట్లేదు. సో ఎంత ఈజీగా ఇచ్చారు చూడండి ఈ క్వశ్చన్ అనేది. సో నెక్స్ట్ 119, ఎస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ PQR is స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ PQR is T అని ఇచ్చారు. అయితే ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ పి ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ క్యూ ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆర్ ప్లస్ బీటా అని ఇచ్చారు. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ప్రాపర్టీస్ మీద కరెక్ట్ గా ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్ సింపుల్ గా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ PQR ఏం చేశారు? ఆల్ఫాతో మల్టిప్లై చేశారు, బీటా యాడ్ చేశారు. యాడ్ చేశారంటే అది ఆరిజిన్, ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ ఉండదు. స్టాండర్డ్ డీవియేషన్ లో ఆరిజిన్ వల్ల ఎఫెక్ట్ కాదు. సో కాన్స్టెంట్ తో మల్టిప్లై చేశారంటే, అంటే ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఆల్ఫాతో మల్టిప్లై అవుతుంది. అది వేరియన్స్ అడిగారు అనుకోండి, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ టీ అని రాస్తారు. ఓకే, సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ ప్రాపర్టీ మీద సింపుల్ గా క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ 120 క్వశ్చన్, ఇక్కడ థర్డ్ డిసైల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను డేటా కనుక తీసుకుంటున్నాను 0 to 10, సారీ ఫస్ట్ 10 to 20 స్టార్ట్ అయింది, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. సో వీటి ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 8, 12, 14, 10, 6, 16, 4 ఇచ్చారు. సో మనకి డిసైల్స్ కానీ పర్సెంటేజ్ కానీ క్వార్టైల్స్ కానీ ఎనీ పార్టిషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 8 యాజ్ గా 8 రాసుకోండి, 8 ప్లస్ 12 20, సో 20 ప్లస్ 14 34, 34 ప్లస్ 10 44, 44 ప్లస్ 6 50, 50 ప్లస్ 16 66 ప్లస్ 4 70, అంటే n వాల్యూ 70 అన్నట్టు. సో మనకి D3 వాల్యూ కావాలి అంటే కనుక మనకి కీ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక 3n/10. ఓకే, సో అంటే 3 into 70/10 అవ్వదు, సో 21 అవుతుంది. ఈ 21 ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే 34 దగ్గరలో పెట్టాలి. ఈ 34 కి కరస్పాండింగ్ ఉన్న క్లాస్ ఇది 30 and 40, ఇది D3 క్లాస్ అవుతుంది. దాని యొక్క లోయర్ క్లాస్ బౌండరీ L వాల్యూ అవుతుంది. సో దాని యొక్క విడ్త్ 10 అవుతుంది. సో దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో F వాల్యూ అవుతుంది.
ఓకే. సో దాని ప్రిసిడెడ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ 20 ఉంది. దట్ ఈస్ సిఎఫ్. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక D3 ఫార్ములా ఎలా రాస్తాం? L ప్లస్ 3n/4 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఆఫ్ కోర్స్ మీరు ఎగ్జామినేషన్ లో ఇంత డీటెయిల్ గా వేయరు కదా, మీరు ఇక్కడే మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసేసుకోవాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఓన్లీ రాసుకుని, సో దాని కరస్పాండింగ్ క్లాస్ ఏదవుతుందో దాన్ని మీరు డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఓన్లీ ఫార్ములా కూడా వేయకుండా ఈ స్టెప్ డైరెక్ట్ గా వేయాలి. నేను వేయిపోయే స్టెప్ 30 ప్లస్ 3n/4 21 సిఎఫ్ 20 బై ఎఫ్ వాల్యూ వచ్చేసరికి 14 ఇంటూ హెచ్ వచ్చేసరికి 10. అంటే ఫైనల్ గా 10/14 కదా ఉంటుంది. సో మనకి 30 ప్లస్ 10/14 అంటే ఎంత? దట్ ఈస్ 0.7. సో దట్ ఈక్వల్ టు 30.71. ఇక్కడ కూడా 0.71 అనేది సింప్లిఫికేషన్ ఎలా చేయాలి సార్ అంటే కనుక చూడండి, ఆప్షన్ చూస్తే కనుక 7 మీద ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. అంటే మీరు 10 అండ్ 14 10/14 కనుక మీకు చేయడం కాకపోతే, సో 10 14 ఇలా తీసుకుంటాం కదా. సో ఇప్పుడు 0.0 వేస్తాం కదా. 100 లో 14 ఎంత వేసిపోతుంది? 7 టైమ్స్ 98. సో ఇక్కడ అంటే ఈ వాల్యూ 0.7 వచ్చింది. ఇక్కడతో మీరు ఆఫ్ చేసేయాలి క్యాలిక్యులేషన్. సో 30.7 మీద ఆన్సర్ ఉండాలి. సో 30.7 మీద ఆన్సర్ ఒకటే ఉంది. దట్ ఈస్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. అంటే ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. చాలా సింపుల్ గానే ఈ చిన్న ఏదైతే ఉందో డివిజన్ అనేది మీరు చేయగలిగితే సరిపోతుంది. ఆ కేర్ అనేది ఎగ్జామినర్ చాలా క్లియర్ గా తీసుకున్నాడు. నేను ప్రీవియస్ పార్ట్ 1 లో కూడా మీకు చాలా క్వశ్చన్స్ చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మాత్రం ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర చాలా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కేర్ తీసుకున్నారు. అంటే ఏంటి? వీళ్ళకి క్యాలిక్యులేటర్ ఇవ్వట్లేదు అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జామినర్ కి వెళ్ళింది ఆల్రెడీ. ఓకే. సో కాబట్టి దాని ప్రకారమే క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈవెన్ క్యాలిక్యులేటర్ లేకుండాను, లాజికల్ గా కూడాను ఆలోచించలేకుండా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తేనే కదండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం ముందుండేది. ఓకే. సో అన్ని కూడా లాజికల్ గా ఇచ్చేస్తే మళ్ళీ పెంట్రేట్ చేయడం కూడా పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ 121 90th పర్సెంటైల్ అడిగారు. అగైన్ సో సేమ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. సో మనకి ఎక్స్ప్లెనేషన్ వీడియో కాబట్టి ఇది నేను డీటెయిల్ గా వేస్తున్నాను. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to సారీ 0 to 10, 10 to 20, 20 to 40 తీసుకున్నాడు. అంటే అనేకుల క్లాస్ ఇచ్చారు ఇక్కడ. సో 40 to 60, 60 to 80, 80 to 100. సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 8, 10, నెక్స్ట్ 22, 25, 10, 5 ఇచ్చారు. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్ స్టెప్ ఏమనుకున్నామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. సో 8 ప్లస్ 10 18, 18 ప్లస్ 22 వచ్చేసరికి 40, 40 ప్లస్ 25 65, 65 ప్లస్ 10 75 ప్లస్ 5 80 వస్తుంది. అంటే n వాల్యూ 80 వస్తుంది. ఓకే. సో ఇక్కడ P90 వాల్యూ కనుక చూసుకుంటే కనుక మనకు కావాల్సింది P90 వాల్యూ. సో P90 వాల్యూకి మనకు ఇక్కడ ఉన్న కీ ఫ్యాక్టర్ ఏంటి అంటే కనుక 90 ఇంటూ n/100. సో 90 ఇంటూ 80/100 అంటే 72 కదా. సో 72 ఎక్కడ లొకేట్ అవుతుంది? 75 దగ్గర లొకేట్. సో 75 కరస్పాండింగ్ క్లాస్ ఏది? 60 to 80. సో దాని యొక్క లోయర్ క్లాస్ బౌండరీ ఏంటంటే 60. హైట్ వచ్చేసరికి క్లాస్ విడ్త్ వచ్చేసరికి 20 ఉంది. వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 10 ఉంది. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్రిసిడెడ్ వచ్చేసరికి 65. సో ఈ వాల్యూ మనం P90 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో P90 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 90 n/100 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఎల్ అంటే ఇక్కడ 60 ప్లస్ 90 n/100 అంటే మనకి 72 వచ్చింది. సిఎఫ్ వాల్యూ 65, ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 10, హైట్ వచ్చేసరికి 20. సో ఇక్కడ చూడండి 72 మైనస్ 65. సో అది ఈజీ కదా, 7 అవుతుంది. ఇది ఇందులో 10 20లో 2 టైమ్స్ అవుతుంది. 2 into 7 14 కదా. ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేటర్ అవసరం లేదు. డైరెక్ట్ గా 74 అనేది మనకి ఆప్షన్ వస్తుంది. 74.0 అనేది ఆప్షన్ ఇచ్చారు. సో నెక్స్ట్, a fire in a production unit delaying manufacturing for some time is ఓకే. అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సో ప్రొడక్షన్ లో మనకి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అని అడిగారు. ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ఎగ్జిస్ట్, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఓకే, లేదా ఏదైనా సడన్ డ్యామేజెస్ వస్తుంటాయి లైక్ ఫ్లడ్స్ కానీ, లేకపోతే ఎర్త్క్వేక్స్ కానీ, సునామీస్ కానీ, ఇలాంటి న్యాచురల్ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా
ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటే అన్ప్రిడిక్టబుల్ వేరియేషన్స్ అంటారు. వీటిని మనం ముందుగానే అంచనా వేయలేం. ఓకే, సో లైక్ లాకౌట్స్, స్ట్రైక్స్ కానీ, లాకౌట్స్ కానీ, బంద్లు కానీ, లేకపోతే ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీస్, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్, ఇలాంటివన్నీ కూడా మనం ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ కి మనం దాన్ని ఇర్రెగ్యులర్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ టైమ్ సిరీస్ అని ఇచ్చారు 123. సో కాంపోనెంట్ ఆఫ్ టైమ్ సిరీస్ మనకు 4 ఉన్నాయి. ఒకటి ట్రెండ్, ఇంకోటి సీజనల్ వేరియేషన్స్, ఇంకోటి సైక్లిక్ వేరియేషన్స్, ఇంకోటి ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. పీరియాడిక్ మూవ్మెంట్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ టైమ్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఎస్టిఎల్ డికంపోజిషన్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఆఫ్ ఫర్నిచర్. అంటే ఎస్టిఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. సో మనకి సీజనల్ అండ్ ట్రెండ్ అనాలిసిస్ లో లోయెస్ట్ సీజనల్ అండ్ ట్రెండ్ డికంపోజిషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం సీజనల్ అండ్ ట్రెండ్ డికంపోజిషన్ ఈజ్ లోయెస్ట్ అంటాం. సో అంటే ఒక ఫుల్ ఫామ్ ని ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది టైమ్ సిరీస్ చాప్టర్. నెక్స్ట్ డీసీజనలైజేషన్ ఇది స్టాటిస్టికల్ మెథడ్ ఫర్ రిమూవింగ్. డీసీజనలైజేషన్ అంటే ఏంటి? సీజనల్ వేరియేషన్స్ ని రిమూవ్ చేయడాన్ని డీసీజనలైజేషన్ అంటారు. ఓకే, సో డీసీజనలైజేషన్ అనే టెక్నిక్ దేన్ని రిమూవ్ చేయడానికి అని అడిగారు డైరెక్ట్. సీజనల్ కాంపోనెంట్, చాలా సింపుల్. అలాగే డీ ట్రెండింగ్ ఉంది. డీ ట్రెండింగ్ అంటే ఏంటి? ట్రెండ్ ఎలిమినేట్ చేయడం. ఓకే, సో దట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. టు రిమూవ్ an underlying trend in the time series, that method of detrend. Yes, detrending అనేది అలా జరుగుతుంది. Detrending అనేది బై డిఫరెన్సింగ్ అవుతుంది, బై మోడల్ ఫిట్టింగ్ కూడా అవుతుంది. బై డిఫరెన్సింగ్ అంటే ఏంటి అంటే కనుక మనకి ఏదైతే ట్రెండ్ వాల్యూస్ ఉంటాయో అవి రిమైనింగ్ కాంపోనెంట్స్ వాల్యూస్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ట్రెండ్ వాల్యూ ఎలిమినేట్ అయిపోతుంది. ఐ మీన్ టోటల్ టైం వేరియబుల్ నుంచి సీజనల్ అండ్ సైక్లిక్ అండ్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ కనుక రిమూవ్ చేస్తే కనుక we will get the trend eliminated values వస్తాయి. ఓకే, సో ఐ మీన్ టోటల్ గా మనకి ఎడిటివ్ మోడల్ ఏదైతే ఉందో, సో y ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ ప్లస్ సి ప్లస్ ఐ ఏదైతే ఉందో, ఈ టీ ని కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే y మైనస్ టీ అంటే ఎస్ ప్లస్ సి ప్లస్ ఐఏ కదా. సో ఈ మూడింటిని కాంబినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ డీ ట్రెండింగ్ బై డిఫరెన్సింగ్ అని అంటాం. బై మోడల్ ఫిట్టింగ్ అంటే ఏంటి కనుక జనరల్ గా మోడల్ ఫిట్టింగ్ అంటే కనుక మనకి మల్టిప్లేటివ్ మోడల్ తీసుకుంటారు. సో y బై టీ అనేది డీ ట్రెండింగ్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ సి. సో బోత్ ఇక్కడ అంటే టెర్మినాలజీ డిఫరెంట్ గా ఇచ్చారు. డీ ట్రెండ్ బై డిఫరెన్సింగ్ అంటే ఎడిటివ్ మోడల్ లోకి వస్తుంది. డీ ట్రెండ్ బై మోడల్ ఫిట్టింగ్ అంటే కనుక మల్టిప్లికేటివ్ మోడల్ లోకి వస్తుంది. సో బోత్ ఆర్ కరెక్ట్. మూవింగ్ యావరేజ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ విత్ టైమ్ సిరీస్ డేటా టు స్మూత్ అవుట్ అని చెప్పి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్, లాంగ్ టర్మ్ ట్రెండ్స్ అని ఇచ్చారు. ఇక్కడ చాలా మంది ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ చదివిన వాళ్ళు ఎస్ షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఆన్సర్ పెడతారు. ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్. బట్ అసలు మూవింగ్ యావరేజ్ మెథడ్ అనేది దేనికి యూజ్ చేస్తాము? ఇట్ ఈస్ స్మూత్ అవుట్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్ ఆల్సో. బికాస్ లాంగ్ టర్మ్ మన ట్రెండ్ వాల్యూలో మనం మూవింగ్ యావరేజెస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ట్రెండ్ చెప్పిన దాన్ని కూడా స్మూత్ చేయడానికి. ఓకేనా, సో లాంగ్ టర్మ్ ట్రెండ్స్ ని స్మూత్ అవుట్ చేయడానికి మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేయాలి. షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ లో కూడా మనం స్మూత్ అవుట్ చేయడానికి మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బోత్ ఆర్ కరెక్ట్ ఇది కూడా. సో అలాగే నెక్స్ట్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ మెథడ్, linear trend is observed from the plot between which the points for the following time series data అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఇయర్స్ ఇచ్చారు. సో దీనికి సెమీ యావరేజెస్ మెథడ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయగలరు. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారంటే 1 2 3 4 5 6 7 8 ఇయర్స్ ఇచ్చారు. సో 8 ఇయర్స్ ఇచ్చినప్పుడు దీన్ని 2 పార్ట్స్ మనం ఈజీగా చేయగలుగుతాం కదా. సో సెమీ యావరేజ్ మెథడ్ అంటే మనం ఫస్ట్ ఇచ్చిన డేటాని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో దీంట్లో మనకి మిడిల్ మోస్ట్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 2012 అండ్ 2013, దానికి యావరేజ్ ఎంత అవుతుందంటే 2012.5 అవుతుంది. 2012.5. ఇక్కడ 2012.5 మీద రెండు ఆప్షన్స్ ఉన్నాయి. రిమైనింగ్ 2 ఆప్షన్స్ అసలు 2012.5 లేదు. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి 22.75 ఉంది, ఇక్కడ 20.75. అంటే మనకు మూవింగ్ యావరేజెస్ లో మనం ఇలా చేసినప్పుడు ఈ నాలుగింటి యొక్క యావరేజ్ మనం దీనికి కరస్పాండింగ్ గా వేయాలి. అంటే ఈ ప్రాబ్లం లో మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక 20కి 22కి 20కి 21 కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడమే. దట్ ఈస్ నథింగ్ బట్ 43/4. ఓకే, సో దట్ ఈస్ సారీ 83/4. 83/4 అంటే ఎంత? 20.30 అంటే ఎంత వస్తుంది? 75 కదా.
0.75 అంటే 20.75 అని అర్థమైపోతుంది. అంటే 2012.5 కి కరస్పాండింగ్ గా వచ్చే మూవింగ్ సెమీ యావరేజ్ మెథడ్ ఎంత అంటే సెమీ యావరేజ్ 20.75. ఈ 20.75 అనేది ఆప్షన్ లో మనకి ఓన్లీ సి ఆప్షన్ లో మాత్రమే ఉంది. ఇంకా రిమైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇక్కడ కూడా జస్ట్ ఆప్షన్ ఎలిమినేటింగ్ మెథడ్ లో మీరు కనుక చూసుకుంటే ఈజీగా ఆన్సర్ వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇచ్చారు. సో దీనికి కరస్పాండెంట్ గా ఉన్న ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం చాలా వరకు ఈక్వల్ గా ఇచ్చేసారు. ఆప్షన్స్ అయితే ఈక్వల్ గా ఇచ్చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే కనుక 365 ఉంది, ఇక్కడ 366 ఉంది, ఇక్కడ 366 ఉంది. ఓకే, సో అలాగే ఇక్కడ 365 ఉంది, ఇక్కడ వచ్చేసి 356 ఉంది. సో ఆప్షన్ లో 59 to 67 ఏదైతే ఉందో క్లాస్ ఇంటర్వల్ దాని మీద 6 ఉన్నవి ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 59 to 67 క్లాస్ ఇంటర్వల్ లో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారంటే 6. 3 ఆప్షన్స్ ఇచ్చారు, బట్ ఒక ఆప్షన్ మాత్రమే 5 అనేది ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ లో అన్నింటిలోనూ ఫస్ట్ 3,6 ఉంది, ఇక్కడ మాత్రం 3,5 ఉంది. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన డేటాలో 50కి 58కి మధ్యలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. 50కి 58కి మధ్యలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే మనకి 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అలాగే 59కి 67కి మధ్యలో ఎన్ని అబ్జర్వేషన్, ఇక్కడే కదా వేరియేషన్ వచ్చింది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుని టాలీ మార్క్స్ తీసుకుని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ ఒకసారి వెరిఫై చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఈ క్వశ్చన్ కి ఫ్రీక్వెన్సీస్ ఇలాగే ఇవ్వాలి, ఎందుకంటే అప్పుడే మీరు ఎలిమినేషన్ చేయగలుగుతారు ఆప్షన్. ఓకే, సో ఇక్కడ ప్రతి దాంట్లో స్టార్టింగ్ 3 ఉంది, అంటే మీరు 41 to 49 వెరిఫై చేయక్కర్లేదు. ప్రతి దాంట్లోనూ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఫ్రీక్వెన్సీ 6 ఉంది ఎక్సెప్ట్ ఫస్ట్, అంటే 50 to 58 వెరిఫై చేసుకోవాలి. సో 50 to 58 ఒకటి మీరు టాలీ మార్క్స్ వేసుకుంటే చాలు. తర్వాత 59 to 67 లో ప్రతి ఆప్షన్ లోనూ 6 ఉంది, బట్ లాస్ట్ ఆప్షన్ లో మాత్రం 5 ఉంది ఫ్రీక్వెన్సీ. అంటే 59 to 67 మీరు ఫ్రీక్వెన్సీ టాలీ మార్క్స్ తీసుకుంటే చాలు. అంటే ఫైనల్ గా మీరు ఇక్కడ చేయాల్సిన టాలీ మార్క్స్ వాల్యూస్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి 50 to 58 టాలీ మార్క్స్ వేసుకోవాలి, ఎన్ని కౌంట్ చేసుకోవాలి. 59 to 67 అనేది ఎన్ని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు, కమింగ్ ఎగ్జామినేషన్స్ లో కూడా ఎవరైతే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడో వచ్చినప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్. టాలీ మార్క్స్ కానీ మీరు వేసుకుంటే కనుక మీరు సింగిల్ గా టాలీ మార్క్స్ వేసుకుంటే మిస్టేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కాబట్టి అసలు అది ఎట్టి పరిస్థితుల్లోనూ సజెస్ట్ చేసేది కాదు, ఎందుకంటే చాలా టైం టేకింగ్. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఓన్లీ 2 వాల్యూస్ కనుక ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ 50 to 58 కనుక మనకి ఇది 5 కాదు అని తెలిసిపోయింది అనుకో, అంటే ఇది ఖచ్చితంగా 6 అవ్వాలి. సో తర్వాత 59 to 67 6 కాదు 5 అని తెలిసిపోతే ఎస్ యూ గట్ ద ఆన్సర్, సింపుల్. ఓకే, కాబట్టి దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు. ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎలా వేయాలి, టాలీ మార్క్స్ ఎలా వేయాలి. సో మనం ఫస్ట్ ఈ క్లాసెస్ రాసుకుంటాం. 41 to 49 ఎన్ని అబ్జర్వేషన్స్ వచ్చాయో అన్ని అబ్జర్వేషన్స్ ఇలా రాసుకుంటాం. 4 అయితే కనుక 5th వన్ క్రాస్ చేస్తాం. అదొక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్, 5 అబ్జర్వేషన్స్ ఇలా ఉంటుంది. సో మనకి ఇది అందరికీ టాలీ మార్క్స్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టాలీ మార్క్స్ యూజ్ చేసి డైరెక్ట్ మెథడ్లో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయకూడదు. సో ఇది కూడా ఇన్ టైమ్ లో చేసే ప్రాబ్లమే, విత్ ఇన్ 1 minute ఈ ప్రాబ్లమ్ చేయొచ్చు, బట్ ప్రాక్టీస్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ 130 గవర్నమెంట్ పబ్లికేషన్స్, వెబ్సైట్స్, బుక్స్, జర్నల్ ఆర్టికల్స్, ఇంటర్నల్ రికార్డ్స్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ అని ఇచ్చారు. సో దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ అని ఇచ్చారు. బట్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, బుక్స్ కానీ, జర్నల్ ఆర్టికల్స్ కానీ, ఇంటర్నల్ రికార్డ్స్ కానీ ఇది ప్రైమరీ డేటాకి రిలివెంట్ గానే వస్తుంది. ఓకే, సో బట్ మై ఒపీనియన్ ఈస్ ద ఆన్సర్ ఈస్ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది కాదు. సో ఇది అబ్జెక్షన్స్ అయితే నేను స్టూడెంట్స్ చేత రైట్ చేయించాను ఆల్రెడీ. సో బట్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇస్తారనేది చూడాలి. గవర్నమెంట్ పబ్లికేషన్స్ అన్ని కూడా మనకి సెకండరీ డేటాలోకి రాదు, ప్రైమరీ డేటాకి వస్తుంది. సెకండరీ డేటాకి సోర్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ అప్రోప్రియేట్ ఫర్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఒకటి కొంచెం డౌట్ ఉంది. సో అప్రోప్రియేట్ అంటే సెకండరీ డేటాకి సూటబుల్ అయ్యేవి కాబట్టి ఆ విధంగా కూడా సెకండరీ డేటా అనేది ఆన్సర్ అవ్వచ్చు. బట్ అది ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ 131
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని ఇచ్చారు. ఓకే, సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, షేప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది మనకు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇప్పుడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఉందాం. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే సపోజ్ ఇలా ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది ఉంటే, ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ లో మీన్ కానీ మీడియన్ కానీ సపోజ్ ఇది మోడ్ వాల్యూ, హైయెస్ట్ పీక్ వాల్యూ. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్ని కూడా ఈ ఫ్రీక్వెన్సీ కర్వ్ సంబంధించినవే. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ఇస్ గ్రేటర్ దెన్ మీడియన్ ఇస్ గ్రేటర్ దెన్ మోడ్ అనుకోండి, అప్పుడు ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది మళ్ళీ రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ స్ట్రెచ్ అవుతుంది, పాజిటివ్ స్క్యూడ్ అంటే. అదే మీన్ ఇస్ లెస్ దెన్ మీడియన్ ఇస్ లెస్ దెన్ మోడ్ అంటే నెగటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. అలాగే వేరియేషన్ కూడా, వేరియేషన్ బట్టి కూడా ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది మూవ్ అవుతుంటుంది. షేప్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఎస్ ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, బట్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్, ఇట్ ఈస్ ఎ లిమిటింగ్ ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ కర్వ్. అంటే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ నుంచి మనం ఫ్రీక్వెన్సీ కర్వ్ ని డ్రా చేయొచ్చు, కానీ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అనేది కాదు. ఇక్కడ కొంచెం క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో చాలా మంది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆప్షన్ అది బట్ కరెక్ట్ కాదు. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఒక డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ స్టడీ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే కనుక సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్. సో ఒక ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఏంటి, అర్థం ఏంటంటే ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్, ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ స్టడీ చేయాలంటే మనకు కావాల్సిన సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్ అండ్ ఆ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఏ విధంగా ఉంది షేప్ అని. ఆ షేప్ అనేది బెల్ షేప్ ఉంది అనుకోండి, అప్పుడు ఫ్రీక్వెన్సీ కర్వ్ అనేది నార్మల్ కర్వ్ అని చెప్తాం. ఆ షేప్ అనేది లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అయిపోయింది అనుకోండి, నెగటివ్లీ స్క్యూడ్ కర్వ్ అని చెప్తాం. రైట్ సైడ్ స్ట్రెచ్ అయితే పాజిటివ్లీ స్క్యూడ్ కర్వ్ అని చెప్తాం. అంతేగాని పాలిగాన్ అనేది మాత్రం దీని క్యారెక్టరిస్టిక్ కాదు. ఓకే, సో నెక్స్ట్ 132 క్వశ్చన్. ఎస్, మీకు ఆల్రెడీ ఈ నామినల్ స్కేల్, ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్ అని చెప్పాను. సో ఫీచర్ ఆఫ్ అబ్సల్యూట్ జీరో ఇస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అని ఇచ్చారు. సో నామినల్ స్కేల్ అంటే ఏంటి, ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటి, ఇంటర్వల్ స్కేల్ అంటే ఏంటి, రేషియో స్కేల్ అంటే ఏంటి. ఓకే, వీటిని లెవెల్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటారు. నామినల్ స్కేల్ ని లెవెల్ 1 మెజర్మెంట్, ఆర్డినల్ స్కేల్ ని లెవెల్ 2 మెజర్మెంట్, ఇంటర్వల్ స్కేల్ ని లెవెల్ 3 మెజర్మెంట్ ఇలా అంటారు. రేషియో స్కేల్ లెవెల్ 4 మెజర్మెంట్. అసలు నామినల్ స్కేల్ అంటే ఏంటి, ఇక్కడ నామినల్ స్కేల్ క్వశ్చన్ నెంబర్ 132, నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్ ఈ రెండు కూడా ఎటువంటి యూనిట్స్ అనేవి మెజర్ చేయడానికి అవుతుంది అంటే నో యూనిట్స్ అని, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది ఉండదు, మెట్రిక్ యూనిట్స్ అనేవి ఉండవు. ఓకే, అదే ఇంటర్వల్ స్కేల్ లోను అండ్ రేషియో స్కేల్ లోను మనం యూనిట్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. రైట్, అంటే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఈ స్కేల్స్ లో మెజర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్ కి జనరల్ గా మనం క్వాలిటేటివ్ డేటా అని చెప్తాం. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఈ టూ స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ లో ఉంటాయి. అలాగే ఇంటర్వల్ అండ్ రేషియో స్కేల్ ని మనం క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అని చెప్తాం. సో మీకు ఆల్రెడీ కార్ల్ పియర్సన్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది ఇంటర్వల్ అండ్ రేషియో స్కేల్ లోనే మనం మెజర్స్ తీసుకోవాలి వేరియబుల్స్, ఎందుకంటే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అనేది క్వాంటిటేటివ్ మెజర్స్ మాత్రమే తీసుకుంటాం, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కి. క్వాలిటేటివ్ కి స్పియర్మన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ యూస్ చేస్తాం. ఓకే, సో ఈ నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అనేది తీసుకున్నాం. ఈ జెండర్ అనేది మేలా, ఫిమేలా లేదా ట్రాన్స్జెండర్ టీ, ఇలా ఒక సింబాలజీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం కలర్స్ తీసుకున్నాం ఒకటి, కలర్స్ కి రెడ్ కలర్ అని లేదా బ్లూ కలర్ అని, అలా మనం ప్రతిదానికి లేదా మ్యారీడా అన్మ్యారీడా, సో MUM అని చెప్పాము, దట్ ఈస్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, ఇలా ఒక సింబాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కి. వీటికి వీటినన్నింటినీ మనం నామినల్ స్కేల్స్ అంటాం. ఓకే, అంటే ఒక లేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. నామినల్ స్కేల్లో లేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటికీ ఒక లేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఇట్లా. సో మరి వీటిని కనుక ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటి అంటే కనుక, వీటిని కనుక మనం ఒక ఆర్డర్ లో కనుక మనం మెజర్ చేయగలిగితే, మెజర్ చేయడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్
స్వీట్నెస్, ఓకే, లేదా హాట్, లేదా మీడియం, ఇలా ఒక మెజర్మెంట్, ఒక ఆర్డర్ అనేది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మెజర్మెంట్ అనేది ఇన్వాల్వ్ చేస్తే అది ఆర్డినల్ స్కేల్ అని చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ లో మళ్ళీ ఒక ఆర్డర్ ఉంటుంది కదా, లైట్ రెడ్ కలర్, లేదా థిక్ రెడ్ కలర్, లేదా మీడియం రెడ్ కలర్. ఓకే, సో లైక్, వెరీ లైక్, వెరీ వెరీ లైక్, ఇలా ఒక ఆర్డర్ అనేది మనం మెజర్ చేయగలిగితే కనుక దీన్నే లైకాట్ స్కేల్ అని కూడా అంటారు. ఓకే, సో మోస్ట్ వెరీ మచ్ లైక్ అని, మోస్ట్ లైక్లీ అని, లైక్లీ అని, ఇలా ఒక ఆర్డర్ కనుక మనం మెజర్ చేయగలిగితే క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ని, అప్పుడు అది ఆర్డినల్ స్కేల్ అని చెప్తాం. అంటే బోత్ నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్ రెండు కూడా క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఓన్లీ లేబుల్ అనేది ఇస్తే దట్ ఈస్ వి కాల్ ఇట్ ఎస్ ఎ నామినల్ స్కేల్. ఆ లేబుల్ మనం ఒక ఆర్డర్ లో ఇస్తే కనుక దట్ ఈస్ వి కాల్ ఇట్ ఎస్ ఎ ఆర్డినల్ స్కేల్ అంటే. మరి ఇంటర్వల్ స్కేల్ అంటే ఏంటి అంటే, ఇక్కడ లేబులింగ్ అనేది ఉంటుంది, అంటే ఒక న్యూమరికల్ గా మెజర్ చేస్తాం, ఇంటర్వల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెంపరేచర్ తీసుకున్నారు, టెంపరేచర్ అనేది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, 20 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇదంతా కూడా డిఫరెన్స్ అంటే 10 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే -10 డిగ్రీ సెంటిగ్రేడ్, మైనస్ +10 డిగ్రీ సెంటిగ్రేడ్, దీని ఇంటర్వల్ ఎంత 20. అలాగే 20 డిగ్రీ సెంటిగ్రేడ్, అలాగే 40 డిగ్రీ సెంటిగ్రేడ్, దీని ఇంటర్వల్ ఎంత 20. ఇక్కడ ఇంటర్వల్స్ సేమ్ ఉన్నట్టు కాదు కదా, ఐ మీన్ ఇంటర్వల్స్ సేమ్ అయ్యి కానీ వాల్యూస్ సేమ్ ఉన్నట్టు కాదు. -10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కి ఈక్వల్ కాదు, 10 అనేది 40 కాదు, బట్ ఇంటర్వల్స్ అయితే సేమ్. సో న్యూమరికల్ గా మెజర్ చేసి ఈక్వల్ ఇంటర్వల్స్ లో తీసుకుంటే కనుక దాన్ని ఇంటర్వల్ స్కేల్ అంటారు. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ జీరో వాల్యూ అనేది మనం కన్సిడర్ చేస్తాము, దాన్నే అబ్సల్యూట్ జీరో అని అంటాం. ఓకే, సో జీరో అనేది ఇక్కడ కన్సిడర్ చేస్తాము. జీరో అనేది అబ్సల్యూట్ వాల్యూ, అంటే జీరో అనేది లేకపోతే కనుక అది రేషియో స్కేల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే దీని అర్థం ఏంటి, టెంపరేచర్ లేదనా? కాదు, టెంపరేచర్ ఉంది, అంటే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా ఉంటుంది. సో మైనస్ లో కూడా మనం కన్సిడర్ చేస్తుంటాం టెంపరేచర్, అంటే అబ్సల్యూట్ జీరో అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. అబ్సల్యూట్ జీరో అనేది ఎక్కడ అబ్సెంట్ అవుతుంది అంటే కనుక రేషియో స్కేల్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ అనేది తీసుకున్నారు అనుకోండి, వెయిట్ అనేది జీరో నుంచే స్టార్ట్ అయ్యేది, అంటే జీరో అనేది ఇక్కడ మినిమం పాయింట్ అని. సో వెయిట్ అనేది 20 kgs, 20 kgs ఉండొచ్చు, లేదా 45 kgs ఇలా ఉండొచ్చు, అంతేగాని జీరోకి బిలో వాల్యూస్ అయితే తీసుకోవడం కుదరదు. సో ఎక్కడైతే అబ్సల్యూట్ జీరో వాల్యూకి బిలో వాల్యూ తీసుకోవడం కుదరదో అక్కడ దాన్ని మనం రేషియో స్కేల్ అంటాం, దాన్ని అబ్సల్యూట్ జీరో అని చెప్తాం. అంటే జీరోకి బిలో వాల్యూస్ ఎక్కడైతే తీసుకోరో దాన్ని మనం రేషియో స్కేల్, అబ్సల్యూట్ జీరో అనేది ఎక్కడైతే అబ్సెంట్ అయిందో దాన్నే రేషియో స్కేల్ అని చెప్తారు. సో ఇది మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెజర్మెంట్స్. సో నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్ అంటే ఏంటంటే క్వాలిటేటివ్, ఇంటర్వల్ అండ్ రేషియో స్కేల్. రేషియో స్కేల్ లో కూడా ఇంటర్వల్స్ ఉంటాయి, కానీ అబ్సల్యూట్ జీరో అనేది ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్, అంటే జీరోకి బిలో వాల్యూస్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి అబ్సల్యూట్ జీరో అనేది దేనికి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే రేషియో స్కేల్ యొక్క క్యారెక్టరిస్టిక్. సో నెక్స్ట్ 133 క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్స్ దట్ కెన్ బి మెజర్డ్ ఆన్ ద ఇంటర్వల్ స్కేల్ ఆఫ్ లైకెట్ స్కేల్, నెట్ ప్రమోటర్ స్కేల్, బైపోలార్ మెట్రిక్ స్కేల్ అని అంటారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంటర్వల్ స్కేల్స్ లోకి వస్తాయి. ఓకే, సో ఇది కరెక్టా కాదని అడుగుతున్నారు, ఇది 100% కరెక్ట్. లైకట్ స్కేల్ కూడా ఇంటర్వల్ స్కేల్ లోకి వస్తుంది, నెట్ ప్రమోటర్ స్కోర్ కూడా అదే వస్తుంది, బైపోలార్ మ్యాట్రిక్స్ టేబుల్ కూడా, అంటే కొంచెం డెప్త్ గానే ఇవి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది లెవెల్ ఆఫ్ మెజర్మెంట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైకట్ స్కేల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోరిలేషన్ అనేది తీసుకున్నాను. కోరిలేషన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో మనకు చూడండి పర్ఫెక్ట్ నెగిటివ్ ఉంది, పర్ఫెక్ట్ నెగిటివ్ ఉంది, దట్ ఈస్ ద వాల్యూ మనం ఎంత అసైన్ చేస్తున్నట్టు -1 చూస్తాం. సో ఇక్కడ మోడరేట్ నెగిటివ్ కోరిలేషన్ కూడా తీసుకున్నాం అనుకోండి, అది -0.5 అలా తీసుకుంటాం. అదే అసలు జీరో కోరిలేషన్ ఉంది, నో కోరిలేషన్ అంటే కనుక దట్ ఈస్ జీరో అని చెప్తున్నాం. మళ్ళీ ఇక్కడ మోడరేట్ పాజిటివ్ కోరిలేషన్ ఎంత అని చెప్తున్నాము అంటే కనుక దట్ ఈస్ 0.5 అని చెప్తున్నాం. మళ్ళీ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ వచ్చేసరికి +1. సో ఇది ఏదైతే ఉందో ఇవి ఈక్వల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్స్ అని చెప్పి చెప్పొచ్చు, అంటే ఇంటర్వల్ ఆఫ్ టైమ్స్ కాదు, ఈక్వల్ ఇంటర్వల్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిచ్యువేషన్ తీసుకున్నారు, ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లైకట్ స్కేల్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ మీరు అగ్రీ అవుతున్నారా లేదా అంటే నేనేం చెప్తానంటే ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ డిసగ్రీ అని చెప్తాను. ఓకే, స్ట్రాంగ్లీ డిసగ్రీ. అలాగే
మీరు డిసగ్రీ, స్ట్రాంగ్లీ కాదు డిసగ్రీ అవుతున్నారు, లేదా న్యూట్రల్ గా ఉంటున్నారు, అంటే మీరు అగ్రీ అవ్వట్లేదు డిసగ్రీ అవ్వట్లేదు, లేదా అగ్రీ అవుతున్నారు, లేదా స్ట్రాంగ్లీ అగ్రీ అవుతున్నారు, అంటే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు ఆ స్టేట్మెంట్ ని. సో ఇక్కడ ఇది ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ డిఫరెన్సెస్ కూడా సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైం, ఇంటర్వల్స్ లో ఇక్కడ మెజర్ చేయడం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనం లైకర్ స్కేల్స్ అంటుంటాం. ఓకే, లైక్ వెరీ మచ్, నాట్ లైకింగ్, నాట్ లైక్, నాట్ వెరీ లైక్. ఓకే, సో నో ఆన్సర్, సో వెరీ లైక్, లేకపోతే లైక్ వెరీ మచ్, వెరీ లైక్. ఇక్కడ ఈ లైక్ కి వెరీ లైక్ కి ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, నాట్ లైక్ కి లైకింగ్ కి నాట్ వెరీ లైకింగ్ ఉన్న డిఫరెన్స్ సేమ్. అలాగే నాట్ లైకింగ్ కి నో కి ఏదైతే ఇంటర్వల్ ఉందో, ఈ నో కి లైక్ ఉన్న ఇంటర్వల్ కూడా సేమ్. కాబట్టి వీటిని ఇంటర్వల్ స్కేల్ లోనే చెప్తారు. అంటే ఇంటర్వల్ స్కేల్ అంటే క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్ స్కేల్, బట్ మన క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ని ఐ మీన్ క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వాటికి కొన్ని పాయింట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఓకే, సో అలాగే కొరిలేషన్, సేమ్ కొరిలేషన్ లాగే. సో -1 నుంచి +1 వరకు ఎలా అయితే పాయింట్స్ ఇస్తున్నామో, సో ఇక్కడ ఈ ఇంటర్వల్ సేమ్ ఉంది కదా. కాబట్టి ఈ లైకర్ట్ స్కేల్ కానీ, నెట్ ప్రమోటర్ స్కోర్ కానీ, బైపోలర్ మ్యాట్రిక్స్ టేబుల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంటర్వల్ స్కేల్ లోనే మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది కొంచెం డెప్త్ గానే చదవాల్సిన టాపిక్ అని చెప్పాలి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ జెమ్స్ ఇన్ ద పేషెంట్స్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని ఇచ్చారు. ఎస్, అది నెంబర్ ఆఫ్ జెమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సూక్ష్మ క్రిములను ఇచ్చారు తెలుగులో. సో దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఫైనైట్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్. ఇప్పుడు సూక్ష్మ క్రిములు అనేది మనం ఐ మీన్ మనం కౌంట్ చేయలేం కదా. ఇట్ ఈస్ ఏ అన్కౌంటబుల్ ఇన్ఫైనైట్ పాపులేషన్ అని అనుకో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. ఇక్కడ కన్వీనియన్స్ శాంపుల్ ఈస్ టేకెన్ ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజీ టు కాంటాక్ట్. సో దట్ ఈస్ ఎ కన్వీనియంట్ శాంపుల్, దట్ ఈస్ కరెక్ట్. కోటా శాంప్లింగ్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఇన్వాల్వ్స్ ఇండివిజువల్ దట్ రిప్రజెంట్ పాపులేషన్. లైక్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ జనాభా ఎంతమంది ఉన్నారు, అదొక కోట. బీసీ జనాభా ఎంతమంది ఉన్నారు, అదొక కోట. ఓసీ జనాభా ఎంతమంది ఉన్నారు, అదొక కోట. ఎంప్లాయిడ్స్ ఒక కోట, అన్ఎంప్లాయిడ్స్ ఒక కోట. ఇట్లా మనం ఒక 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 పర్టికులర్ పాపులేషన్ అంతటికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని మనం కోటా శాంప్లింగ్ అంటాం. ఓకే, స్నోబాల్ శాంప్లింగ్ అంటే ఏంటి? స్నోబాల్ శాంప్లింగ్ అనేది రెఫరెన్స్ కి సంబంధించింది. రిక్రూట్మెంట్స్ లో మనం రెఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాం కదా. సో ఆ రెఫరెన్స్ కి సంబంధించిన శాంప్లింగ్ నే మనం స్నోబాల్ శాంప్లింగ్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ రిక్రూట్మెంట్ టెక్నిక్ లో యూస్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మరి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఏమి ఇచ్చారంటే పాపులేషన్ ఈస్ డివైడెడ్ ఇంటూ హెట్రోజీనియస్ గ్రూప్స్ అని ఇచ్చారు. స్ట్రాటిఫైడ్ అంటే ఏంటి? మనం టోటల్ డేటాని, పాపులేషన్ ని డిఫరెంట్ స్ట్రాటా గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఒక్కొక్క స్ట్రాటజీని శాంపుల్ ని మళ్ళీ మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ తో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాటా అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ అనేది హోమోజీనియస్ గా మనం సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. సో కాబట్టి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ లో ఈచ్ స్ట్రాటా అనేది హోమోజినిటీగా ఉంటుంది, కానీ ఇక్కడ హెట్రోజీనియస్ గ్రూప్స్ అని ఇచ్చారు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏది కరెక్ట్ కాదని ఇచ్చారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. నెక్స్ట్, ప్రాబబిలిటీ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ బాక్స్ కంటైన్ 5 రెడ్ అండ్ 3 వైట్ మార్బుల్స్. 2 మార్బుల్స్ ఆర్ చూజన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ బోత్ ఆర్ సేమ్ కలర్? ఇప్పుడు 136 టోటల్ గా ఆ బాక్స్ లో ఎన్ని ఉన్నాయంటే 5 రెడ్ 3 వైట్ ఉన్నాయి. ఎన్ని బాల్స్ సెలెక్ట్ చేశారంటే 2 బాల్స్ సెలెక్ట్ చేశారు. సేమ్ కలర్ అంటే అర్థం ఏంటంటే ఆ 2 బాల్స్ కూడా సేమ్ రెడ్ ఉండాలి, లేదా 2 బాల్స్ కూడా వైట్ ఉండాలి. 2 బాల్స్ రెడ్ ఉండాలంటే 5C2 కదా. 2 బాల్స్ వైట్ ఉండాలంటే 3C. టోటల్ గా ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేస్తాం? 8C2 వేస్ లో సెలెక్ట్ చేస్తాం. సో దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే 5C2 అంటే 10 వస్తుంది, 3C2 అంటే 3, 8C2 అంటే కనుక 28 వస్తుంది. సో 13/28 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ 137 క్వశ్చన్ చూడండి. లెట్ ఎక్స్ వై జెడ్ బి ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని ఇచ్చారు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ వై ఈక్వల్ టు 6 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ జెడ్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని ఇచ్చారు కాబట్టి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనేది ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం 137 ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఎక్స్ వై జెడ్ అనేవి ఒకదానితో ఐ మీన్ ఒకదాని ఎక్స్ అనేది హ్యాపెనింగ్ అయినప్పుడు వై అనేది జరగదు, జెడ్ అనేది జరగదు.
వై జరిగినప్పుడు ఎక్స్ అండ్ జెడ్ జరుగుతుంది, జెడ్ జరిగినప్పుడు ఎక్స్ అండ్ వై జరుగుతుంది, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవి. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ వై ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ జెడ్, ఈ మూడింటి యొక్క ప్రాబిలిటీ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి అంటే కనుక ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ వై ఇచ్చారు కదా. సో దీని నుంచి ప్రాబిలిటీ ఆఫ్ వై ఎలా తీసుకోవచ్చు అంటే 1/2 ఆఫ్ ఎక్స్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ అని రాదు. సో దీని నుంచి ప్రాబిలిటీ ఆఫ్ జెడ్ ఏం రాయొచ్చు అంటే 1/6 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే అన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ రాస్తా, ప్రాబిలిటీ ఆఫ్ వై అంటే 1/2 ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ రాస్తాను, ఇక్కడ 1/6 ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాను ఈక్వల్ టు 1. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ మీరు కామన్ తీస్తే సో 1 ప్లస్ 1/2 ప్లస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుని ఇక్కడ 12 ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ 20 వస్తుంది. 12 ప్లస్ 6 18, 18 ప్లస్ 2 20 ఈక్వల్ టు 1. అంటే దీని నుంచి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 12/20, దట్ ఈస్ నథింగ్ బట్ 4 అనేది 3 టైమ్స్ 5 టైమ్స్ 3/5 అవుతుంది. అంటే 3/5 అంటే ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 0.6. సో 0.6 అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ వాల్యూ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A and B are exhaustive and equally likely and independent events, then the probability of A intersection B అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A and B అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇచ్చారు కాబట్టి 138 ప్రాబిలిటీ ఆఫ్ A intersection B ఏమవుతుందంటే ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B అవుతుంది. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆ రెండు ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఈక్వల్లీ లైక్లీ అంటే రెండింటికి ప్రాబిలిటీ సేమ్, అంటే రెండు 1/2 1/2 అవ్వాలి. సో 1/2 ఇంటూ 1/2 కదా ప్రాబిలిటీస్, అంటే 1/4. 1/4 అంటే ఎంత? 0.2. సో ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే 0.25 అవుతుంది. సో నెక్స్ట్, assuming the marks in statistics are normally distributed with a standard deviation is 5, the minimum size is required to construct a 95% confidence interval for mean with a maximum error is 0.5 అని ఇచ్చారు. సో ఇక్కడ మాక్సిమం ఎర్రర్ అనేది 0.5 అనేది ఇచ్చారు అండ్ 95% ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అని ఇచ్చారు. సో మినిమం ఇక్కడ నార్మల్లీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, అలాగే ద మినిమం సైజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు, అంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చెప్తారు. సో ఇది కొంచెం నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ లో మనకి టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్ లో ఉండే కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే, సో ఇక్కడ 95% ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ అనేవి కొంచెం నాన్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీటెడ్ గా అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారంటే దట్ ఈస్ వి డినోటెడ్ విత్ సిగ్మా, సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. ఓకే, సో 95% లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకి లిమిట్స్ ఏమవుతాయంటే ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 1.96 s/√n ఈజ్ ఈక్వల్ టు ఇవి అవుతాయి. సో ఇక్కడ మనం దీనికి ఇక్కడ 0.5 అనేది ఎర్రర్ అనేది మనం దేనికి ఈక్వల్ చేయాలంటే ఈ 1.96 ఇంటూ s/√n ఈజ్ ఈక్వల్ టు ఈ 0.5 కి ఈక్వల్ చేయాలి. ఇది 95% లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి ఇలా తీసుకోవాలి మాక్సిమం ఎర్రర్. 1.96 ఇంటూ ఎస్ అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ దట్ ఈస్ గివెన్ as 5/√n ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే కనుక సో ఇది 2 ఇంటూ 5 10 అవుతుంది, అంటే √n ఈజ్ ఈక్వల్ టు 19.6 అవుతుంది. అంటే n అంటే 19.6 స్క్వేర్ చేయాలి, దట్ ఈస్ యూ విల్ గెట్ ద 384.16 అలా వస్తుంది. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 385 శాంపుల్ సైజ్. ఇది కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ చెప్తాను. సో నెక్స్ట్ 140 క్వశ్చన్ చూడండి. an officer conducts an ethnographic investigation into the complications confronted by extremely backward employees. Which method of sampling will be most appropriate? ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, అంటే ఒక ఆఫీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో చాలా మంది చోట్ల మన సిచ్యువేషన్స్ లో క్లస్టర్ శాంప్లింగ్ ఒకటి, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఒకటి, కోటా శాంప్లింగ్ ఒకటి, ఈ మధ్యలోనే వేరియేషన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఒక టోటల్ పాపులేషన్ ని మన యొక్క ప్రాబ్లం మీద బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ కింద కనుక డివైడ్ చేస్తుంటే ఈచ్ సబ్ డివిజన్ ని ఒక క్లస్టర్ అంటారు. ఓకే, ఈవెన్ స్ట్రాటమ్ కూడా అంతే, కానీ స్ట్రాటమ్ అనేది లార్జ్ ఏరియా కవర్ అవుతుంది,
కోట అనేది కూడా లార్జ్ ఏరియా కవర్ అవుతుంది, కానీ క్లస్టర్ శాంప్లింగ్ అనేది చాలా స్మాల్ ఏరియా కవర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి కేసెస్ లో మోస్ట్ సూటబుల్ ఏది అంటే కనుక క్లస్టర్ శాంప్లింగ్. ఆ స్మాలెస్ట్ డివిజన్స్ మనం ఏమంటామంటే సబ్ డివిజన్స్, ఈచ్ వన్ వి కాల్ ఇట్ ఎస్ క్లస్టర్ అంటాం. ఇక్కడ మళ్ళీ ఆ క్లస్టర్ లో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యూస్ చేసి మనం శాంపుల్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అంటే పర్టికులర్ గా ఇలాంటి ఇంటర్వ్యూస్ కేసులోను వాటిలోను మనం ఎక్కువగా క్లస్టర్ శాంప్లింగ్ అప్లై చేస్తున్నారు. నెక్స్ట్, సపోజ్ బ్యాగ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 4 రెడ్ అండ్ 5 వైట్ మార్బుల్స్. ఎస్, సో ఈ క్వశ్చన్ నెంబర్ 141. సో ఈ క్వశ్చన్ చూడండి, బ్యాగ్ ఏ కన్సిస్ట్ ఆఫ్ 4 రెడ్ plus 5 white marbles, and bag B consists of 6 red plus 3 white balls అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ బ్యాగ్ ఏ అండ్ బ్యాగ్ బి ఇన్ని బాల్స్ ఇచ్చింది. బ్యాగ్ ఏలో ఎన్ని బాల్స్ ఉన్నాయి? టోటల్ గా 9 బాల్స్. బ్యాగ్ బి లో కూడా 9 బాల్స్. ఏం చేశారంటే బ్యాగ్ ఏ నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేశారు, అది బ్యాగ్ బి లో పెట్టారు. అంటే బ్యాగ్ బి లో ఇప్పుడు 10 బాల్స్ వచ్చాయి. బ్యాగ్ బి లో ఇప్పుడు 10 బాల్స్ ఉంటాయి. అయితే బ్యాగ్ బి ఫైనలీ మార్బుల్ ఈస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ బ్యాగ్ బి. ఫైనల్ గా అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాగ్ ఏ నుంచి బ్యాగ్ బి లోకి ఆ మార్బుల్ ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాగ్ బి నుంచి ఒక మార్బుల్ సెలెక్ట్ చేయడం జరిగింది, మార్బుల్ ఆర్ బాల్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ వైట్ మార్బుల్ వాస్ కెప్ట్ ఫ్రమ్ బ్యాగ్ ఏ టు బ్యాగ్ బి గివెన్ దట్ మార్బుల్ చూజన్ ఫ్రమ్ బ్యాగ్ బి ఈస్ రెడ్. అంటే ఏంటంటే, సో బ్యాగ్ బి బాల్ నుంచి మనకి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు ఫైనల్ గా. బ్యాగ్ బి బాల్ నుంచి అంటే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్, సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ బి. ఎప్పుడు అది కూడా ఫస్ట్ బ్యాగ్ ఏ లోంచి ఒకవేళ వైట్ బాల్ కనుక తీసుకుంటే కనుక ఇది ప్రాబ్లం. ఇది జనరల్ గా మనకి ఇది బేస్ థియరింగ్ కి సంబంధించిన ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ మనం బేస్ థియరంలో మనం ఒక పర్టికులర్ బ్యాగ్ కి సంబంధించిన ప్రాబబిలిటీ కావాలి అంటే కనుక ఆ బ్యాగ్ కి సంబంధించిన ప్రాబబిలిటీ లేదా బాక్స్ కి సంబంధించిన ప్రాబబిలిటీ బై టోటల్ అన్ని బ్యాగ్స్ కి అన్ని బాల్స్ కి సంబంధించిన ప్రాబబిలిటీ మనం చేస్తాం. దట్ ఈస్ ద టోటల్ ప్రాబబిలిటీ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక కేసు ఆలోచిద్దాం. ఫస్ట్ బ్యాగ్ ఏ నుంచి ఒకవేళ వైట్ బాల్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ వైట్ బాల్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాగ్ బిలో నాకు సిచ్యువేషన్ ఎలా మారిపోతుంది అంటే 6 రెడ్ బాల్ 6 ఉంటాయి, బట్ 4 వైట్ బాల్స్. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు నాకు రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే, సో ఇప్పుడు ఆ బాల్ సెలెక్ట్ చేశాను, దానికోసం నాకు రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే కనుక 6/10 కదా ఇక్కడ నుంచి. మరి ఇక్కడ వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/9. సో టోటల్ గా ఫస్ట్ బ్యాగ్ లో వైట్ బాల్ వచ్చి సెకండ్ బ్యాగ్ లో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 5/9 into 6/10. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసు ఏం చేద్దామంటే బ్యాగ్ ఏ లోంచి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బాల్ వచ్చింది అనుకో, అప్పుడు బ్యాగ్ బి యొక్క సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే 7 రెడ్ బాల్స్ వస్తాయి, కానీ 3 వైట్ బాల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాగ్ లో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఎన్ని ఉన్నాయి రెడ్ బాల్స్? 4 ఉన్నాయి. సో 4/9 అనేది ప్రాబిలిటీ. ఇప్పుడు ఈ 10 బాల్స్ లో రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే 7/10. సో సెకండ్ కేసు ఏంటంటే 4/9 into 7/10. ఓకే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో. సో ఫస్ట్ బ్యాగ్ ఏ లోంచి నేను వైట్ బాల్ తీసాను అని అనుకుంటే బ్యాగ్ బి లో 6 రెడ్ 4 వైట్ వచ్చాయి. ఈ 6 రెడ్ 4 వైట్ బాల్స్ ఉన్న బ్యాగ్ బి లోంచి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ 6/10. అక్కడ వైట్ బాల్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 5/9. రెండు డిఫరెంట్ ఈవెంట్స్ కాబట్టి ఫండమెంటల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం మల్టిప్లై చేస్తాం 5/9 into 6/10. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏంటంటే రెడ్ బాల్ కనుక తీసుంటే ఫస్ట్ బ్యాగ్ లోంచి, అప్పుడు నాకు సెకండ్ బ్యాగ్ లో 7 రెడ్ 3 వైట్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ బ్యాగ్ లోంచి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ 4/9. దట్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్. సెకండ్ ఈవెంట్ ఏంటి? టోటల్ గా 10 బాల్స్ ఉండి అందులో 7 రెడ్ బాల్స్ ఉన్న బ్యాగ్ బి లోంచి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ 7/10. సో ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ ఎంత అంటే కనుక టోటల్ ప్రాబిలిటీ వచ్చేసరికి మనకంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 5/9 into 6/10 ప్లస్ 4/9 into 7/10. ఇది టోటల్ ప్రాబిలిటీ.
ఓకే, సో ఇప్పుడు మనక ఇది చూసుకుంటే కనుక ఇది 30/90, ఇది 28/90, టోటల్ గా 58/90 అనేది టోటల్ పాసిబిలిటీస్ ప్రాబిలిటీస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫస్ట్ బ్యాగ్ లోంచి కనుక వైట్ వచ్చింది అనుకుంటే అప్పుడు సెకండ్ బ్యాగ్ లోంచి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతారు. అంటే మనం బేస్ థీరం ప్రకారం ఈ ఫస్ట్ కేసు మనం తీసుకుని డివైడెడ్ బై టోటల్ ప్రాబిలిటీ తీసుకుంటాం. ఫస్ట్ కేసు ఎంత అంటే 5/9 ఇంటూ, సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ 5/9 ఇంటూ 6/10 బై టోటల్ ప్రాబిలిటీ, దట్ ఈస్ 5/9 ఇంటూ 6/10 ప్లస్ 4/9 ఇంటూ 7/10. అది మనకి 58/90 వచ్చింది. ఇది ఎంత అంటే 30/90, ఇది 58/90. సో 90 క్యాన్సిల్ చేస్తే 30/58 వస్తుంది. సో 30/58 అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 15, ఇక్కడ 20. సో 15/29 అనేది ప్రాబ్లం, రిక్వైర్డ్ ప్రాపర్టీ. ఓకే, ఇది కంప్లీట్ గా ఇది కూడా కొంచెం డెప్త్ ఉన్న కాన్సెప్ట్ అని చెప్పాలి. సో బేస్ థీరం మీద మనకి ప్రాబ్లం ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఇన్ ఏ సొసైటీ 30, 70, 50 respectively. So the angle corresponding to men if the distribution represent a pie chart అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మెన్ ఎంత అంటే men is going to 30 and woman is going to 70 and children is going to 50. సో టోటల్ గా ఎంత అండి ఇక్కడ 150. టోటల్ వాల్యూస్ అని చెప్పొచ్చు. టోటల్ వాల్యూస్ ఇప్పుడు ఓన్లీ మెన్ కి సంబంధించి అడుగుతున్నారు కదా, సో కాంపోనెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 360. సో ఇది సింప్లిఫై చేసుకుంటే యూ విల్ గెట్ ద 72 degrees వస్తుంది. సెంట్రల్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే ఆ కాంపోనెంట్ యొక్క వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 360 వస్తుంది. ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లెస్ దాన్ ఓజీ అండ్ మోర్ దాన్ ఓజీ represents with the central tendency among the following options అన్నారు. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 OZ కర్వ్స్ అనేది మనకి మీన్ అనేది తెలుసు కదా, సో అదే పాయింట్ మీద అడగడం జరిగింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ ఆఫ్ 3, 4, 9, 12 అని ఇచ్చారు 144. సో ఇది కూడా కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ కింద చెప్పాలి. సో 3, 4, 9, 12 వీటి యొక్క అర్థమెటిక్ మీన్ అంటే మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం. సో ఇవన్నీ యాడ్ చేస్తే 28 బై 4 చేస్తే దట్ ఈస్ 7. సో 7 అన్నింటిలో ఉంది ఆప్షన్ లో. సో నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. జామెట్రిక్ మీన్ అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 3 ఇంటూ 4 ఇంటూ 9 ఇంటూ 12. సో దీన్ని ఎలా రాయాలి, 3 ఇంటూ 4 ని మనం 2 స్క్వేర్ రాద్దాం, 9 ని 3 స్క్వేర్ రాద్దాం, 12 ని 3 ఇంటూ 2 స్క్వేర్ రాద్దాం. అంటే ఇక్కడ ఫైనల్ గా ఎన్ని 3s ఉన్నాయి అంటే 4 3s ఉన్నాయి, అంటే 3 power 4, 4 2s ఉన్నాయి, 2 power. సో 4 4 క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 2 కదా అంటే 6 వస్తుంది. అంటే జామెట్రిక్ మీన్ వాల్యూ 6. ఓకే, సో ఇక్కడ 7, 6 అనేవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు తేలాల్సింది హార్మోనిక్. సో హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, n బై సమ్మేషన్ ఆఫ్ 1/x. అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 4 బై రెసిప్రోకల్స్ అంటే 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/9 ప్లస్ 1/12. ఓకే, సో దీని యొక్క మనకి తీసుకుంటే కనుక ఐ థింక్ ఇది 36 వస్తుంది. 36 అంటే 12, ఇది 9, ఇది 4 అండ్ 3. సో 4 ఇంటూ 36 బై దీని యొక్క టోటల్ చూస్తే కనుక 12 ప్లస్ 9 21 ప్లస్ 7 28. సో 28 అండ్ 36 ఉంది ఇక్కడ 4 ఇందులో 7 టైమ్స్. సో 36/7 అంటే 5.1. సో 5.14 అనేది ఆప్షన్ సి లో ఇవ్వడం జరిగింది. ద కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అని ఇచ్చారు, 8, 9, 7, 10 అని ఇచ్చారు. సో ఇది కూడా సింపుల్ అని చెప్పాలి ప్రాబ్లం, డైరెక్ట్ క్వశ్చన్. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి సో 8, 9, 7, 10, 8. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ కనుక అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటే 7, 8, 8, 9, 10 అని వస్తుంది. సో n అనేది అంతే ఇక్కడ 5 అబ్జర్వేషన్. సో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ అంటే ఫార్ములా వచ్చేసరికి Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 అయ్యారు. సో అంటే మనకి Q1 Q3 కావాలి. సో Q1 అంటే ఏంటి, సో Q1 అంటే 3 ఇంటూ n ప్లస్ 1/4 టర్మ్ అంటే 5 ప్లస్ 1/4 టర్మ్ అంటే 6/4 అంటే 1.5 టర్మ్. 1.5 టర్మ్ ఎక్కడ ఉంటుంది, 1 కి సెకండ్ కి మధ్యలో ఉంటుంది అంటే 7.5 కదా, ఎందుకంటే 7 కి 8 కి మధ్యలో అంటే యావరేజ్ 7 కి 8 కి 15/2 అంటే 7. అలాగే Q3 అంటే 3 ఇంటూ n ప్లస్ 1/4 అంటే 18/4 వస్తుంది. 18/4 అంటే 4.5 టర్మ్. 4.5 టర్మ్ ఎక్కడ ఉంటుంది,
4th టర్మ్ కి 5th టర్మ్ కి మధ్యలో ఉంటుంది. అంటే 9 కి 10 కి మధ్యలో ఉంటుంది అంటే 9.5. ఓకే, సో ఇప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ కావాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 అని తీసుకుంటాం. సో 9.5 మైనస్ 7.22, 9.5 ప్లస్ 7.5 అంటే 9 ప్లస్ 7 16, 17 వస్తుంది. సో 2/17. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో 146, వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద స్క్యూనెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చారు. సో ఇక్కడ మనం సింపుల్ గా చేయాల్సింది ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చిన డేటా కనుక చూసుకుంటే కనుక దీన్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి. 2 3 4 5 6 ఎప్పుడైనా ఇలా ఉందంటే ఇది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తుంది. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు ఇది ఐడియా వస్తే స్క్యూనెస్ వాల్యూ 0 పెట్టేస్తారు డైరెక్ట్ ఆన్సర్. సో ఇది ఎందుకు సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఒకసారి ఇప్పుడు మీన్ చూడండి. ఎప్పుడైనా సరే దీని యొక్క మీన్ ఎంత అవుతుంది? 2 + 6/2 అంటే 4 కదా. మీడియన్ అంతా, మీడియన్ కూడా 4 కదా. అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు 4, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా. సో ఈవెన్ మీరు కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ తీసుకున్న ఫార్ములా 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ ఉంటుంది కాబట్టి 3 ఇంటూ 4 మైనస్ 4 0 అయిపోతుంది న్యూమరేటర్ బై. లేదా మీన్ ఈక్వల్ టు మీడియన్ అయింది కాబట్టి మోడ్ ఎగ్జిస్ట్ కాలేదు ఇక్కడ. ఇక్కడ అన్ని నేచురల్ నెంబర్స్ ఇచ్చారు అంటే రిపీటెడ్ అబ్జర్వేషన్స్ లేవు కాబట్టి మోడ్ 0 అయిపోయింది కాబట్టి మీన్ ఈక్వల్ టు మీడియన్ అయిపోయింది కాబట్టి ఇది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం అయిపోతుంది. సో సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ లో స్క్యూనెస్ వాల్యూ 0 అయిపోతుంది. ఇది కూడా మీరు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇక్కడ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇచ్చారు. సో అంటే ఒక సింపుల్ డేటానే బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో 2 4 6 8 నెక్స్ట్ y వాల్యూ వచ్చేసరికి 1 4 2 3 అని ఇచ్చారు. ఓకే, సో ఇది ఒకసారి మనకి జాగ్రత్తగా చూసుకుంటే మనకి కావాల్సినవి xy కావాలి, x² కావాలి, y² కావాలి. xy వచ్చేసరికి 2 16 12 24 వస్తుంది. x² వచ్చేసరికి 4 16 36 64 వస్తుంది. y² వచ్చేసరికి 1 16 4 9 వస్తుంది. సో వీటి యొక్క టోటల్స్ ఒకసారి చూస్తే సో దీని టోటల్ 20 అండ్ ఇక్కడ టోటల్ వచ్చేసరికి 10. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే సో ఇక్కడ 54, ఇది 120, ఇది 30. సో మనకున్న ఫార్ములా ఏంటి? కార్ల్ పియర్సన్ కోరిలేషన్ ఫార్ములా n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xy మైనస్ సమ్మేషన్ ఆఫ్ x ఇంటూ సమ్మేషన్ ఆఫ్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ x² మైనస్ సమ్మేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ y² మైనస్ సమ్మేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్. సో ఒకసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే n అంటే ఎన్ని అబ్జర్వేషన్ ఇచ్చారు? 4 పేర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇచ్చారు. 4 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ x అంటే 54 మైనస్ సమ్మేషన్ ఆఫ్ x ఇంటూ సమ్మేషన్ ఆఫ్ y అంటే 20 ఇంటూ 10 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ x² వచ్చేసరికి 120 మైనస్ 20 స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ రూట్ 4 ఇంటూ 30 మైనస్ 10 స్క్వేర్. సరే మరి ఇది ఎలా సింప్లిఫై చేసుకోవాలి అంటే సింపుల్ చూడండి. 4 ఇంటూ 54 అంటే ఎంత? 216. 20 ఇంటూ 10 అంటే 200. అంటే న్యూమరేటర్ 16 అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఈ పోర్షన్ చూస్తే కనుక 4 ఇంటూ 120 480 మైనస్ 20 స్క్వేర్ అంటే రూట్ 80 మిగులుతాం ఫైనల్ గా. 20 స్క్వేర్ అంటే 400 కదా. 480 మైనస్ 400 80 మిగులుతాం. ఇక్కడ ఎంత మిగులుతుంది? 4 ఇంటూ 30 120 మైనస్ 100 అంటే ఇక్కడ 20 మిగులుతుంది. సో దీన్ని మీరు 16 బై రూట్ 1600 అని రాయొచ్చు. రూట్ 1600 అంటే ఎంత? 40. సో 16/40 వచ్చింది. నథింగ్ బట్ 0.4. ఇది కూడా సింపుల్ గానే మనం క్యాలిక్యులేటర్ లేకుండానే చేయొచ్చు. సో నెక్స్ట్ 148 ఎస్ ప్రాబబుల్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ప్రాబబుల్ ఎర్రర్ బై పియర్సన్స్ ప్రొడక్ట్ మూవ్మెంట్ మెథడ్ if the correlation coefficient is 0.8 for 25 pair of samples అని ఇచ్చారు. సో n is equal to 25. సో correlation coefficient వచ్చేసరికి 0. సో ప్రాబబుల్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? సో 0.6745 into 1 minus r square by root ns. సో 0.6745 into 1 minus 0.8 square by root 25 కదా. 1 minus 0.8 square అంటే that is nothing but 0.36. ఎందుకంటే 0.8 స్క్వేర్ అంటే 0.64. సో దాన్ని మనం 0.36 అని రాసిస్తాం. 1 మైనస్ బై 5. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే 0.36/5 చేయండి. ఇది మాత్రం మీరు మాన్యువల్ గా చేయాలి. 0. ఇక్కడ ఎంత 7 5 10 అంటే 2 0.72 అని అర్థమవుతుంది కదా. ఇక్కడ స్టార్టింగ్ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4 మీదే కదా వచ్చేది. 7 into 6 42. సో 4 మీద వస్తుంది. ఇక్కడ 4 మీద ఉన్న ఆప్షన్ చూడండి, ఒకటే ఉంది.
ఇక్కడ ఈ ప్రాబ్లం గురించి నేను చెప్పింది. ఇక్కడ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేయడం కష్టం. కానీ ఈ రెండిట్లో ఫస్ట్ డెసిమల్స్ కనుక మీరు మల్టిప్లై చేస్తే 4 మీద ఉంటుంది. 4 మీద ఉన్న ఆప్షన్స్ ఇక్కడ 3 లేవు. కాబట్టి డైరెక్ట్ గా కళ్ళు మూసుకుని మీరు ఇక్కడ సింప్లిఫికేషన్ చేయకుండానే చేసేయచ్చు. సో నెక్స్ట్ 149 క్వశ్చన్ చూస్తే కనుక 149 ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 4 క్వార్టర్స్ ఇక్కడ డేటా ఇచ్చారు. 3 ఇయర్స్ యొక్క ఒక పర్టికులర్ కమ్యూనిటీ యొక్క యావరేజ్ ప్రైస్ ఇచ్చారు అనమాట. క్వార్టర్లీ ప్రైస్ ఎలా ఉందని. అయితే సెకండ్ క్వార్టర్ కదా, క్వార్టర్లీ సీజనల్ ఇండెక్స్ ఫర్ ద సెకండ్ క్వార్టర్, సీజనల్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈచ్ క్వార్టర్లీ వైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజనల్ ఇండెక్స్ మనం ఇలాంటి అడిగినప్పుడు మనం సింపుల్ యావరేజ్ మెథడ్ లోనే చేయాలి. సింపుల్ యావరేజ్ మెథడ్ మనకి ఏం చెప్తుంది అంటే కనుక క్వార్టర్లీ యావరేజ్ బై గ్రాండ్ యావరేజ్, క్వార్టర్లీ యావరేజ్ బై గ్రాండ్ యావరేజ్ ఇంటూ 100 తీసుకో. సో క్వార్టర్లీ యావరేజ్ అంటే చూడండి 4 ప్లస్ 4 అంటే 12 బై 3 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 4. నెక్స్ట్ 2 ప్లస్ 7 ప్లస్ 5, సో 9 ప్లస్ 5 14 బై 3 అంటే 4.66 వస్తుంది. 4.67 తీసుకోండి. సో 5 6 11 ప్లస్ 7 అంటే 18 బై 3 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 9 ప్లస్ 4 13 బై అంటే 4.33 అలా వస్తుంది. సో వీటి యొక్క గ్రాండ్ యావరేజ్ అంటే వీటిని మళ్ళీ మనం యావరేజ్ తీసుకోవాలి. 4 ప్లస్ 4.67 ప్లస్ 6 ప్లస్ 4.33 రైట్. సో బై 4 తీసుకుంటే కనుక ఇది ఆల్మోస్ట్ 19 వస్తుంది. 19 బై 4 అంటే నథింగ్ బట్ 4.75 అవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ అన్నాడు కాబట్టి సెకండ్ క్వార్టర్ యొక్క యావరేజ్ ఎంత 4.67. సో 4.67 డివైడెడ్ బై 4.75 ఇంటూ 100. సో ఇక్కడ మీరు 4.67 ని 4.75 తో చేయాలి. అంటే మీరు డైరెక్ట్ గా దీన్ని ఎలా చేస్తారంటే 467 కింద తీసుకోండి. 467 475 తో తీసుకోండి. రెండు ఒక డెసిమల్ తర్వాత ఉన్నాయిగా. సో ఇప్పుడు 0 ఇది 0 పెడదాం. 0 పెడితే ఫస్ట్ మీరు 9 టైమ్స్ మల్టిప్లై చేయండి. సో 9 ఇంటూ 475 అంత 4275 వస్తుంది. ఓకే, సో ఇది 5, నెక్స్ట్ ఇది 16 ప్లస్ 8 అంటే 9 వస్తుంది. సో ఇక్కడ 5 మైనస్ 2 అంటే 390 అంటే ఇక్కడ 0 పెట్టేసుకుంటే 3950 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే క్లియర్ గా తెలుస్తుంది కదా, 8 టైమ్స్ 8 4 ఎంత 32 అలా వస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మీరు 0.98 వచ్చింది, ఇక్కడ ఇంటూ 100 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే 98 పాయింట్ సంథింగ్ అనేది ఉంటుంది. సో 98 పాయింట్ అనే దాని మీద ఇక్కడ ఒకటే ఆన్సర్ ఇచ్చారు, దట్ ఈస్ 98.3%. సో ఇది ఈ ఆప్షన్స్ కూడా చూడండి ఎక్కడ లేవు. ఇక్కడ మీరు సింపుల్ గానే చేసుకోవచ్చు క్యాలిక్యులేటర్ లేకుండా. ఓకే, సో వీటి గురించి నేను ఫస్ట్ నుంచి చెప్పేది. ఇంకా లాస్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్. ఇక్కడ లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫార్ములా వచ్చేసరికి సమ్మేషన్ ఆఫ్ P1 Q0 బై సమ్మేషన్ ఆఫ్ P0 Q0 ఇంటూ 100. సో సమ్మేషన్ ఆఫ్ P1 Q0 అంటే ఇది ఫస్ట్ మనం బేస్ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రైస్ బేస్ ఇయర్ క్వాంటిటీస్ కనుక చూసుకుంటే అంటే 150 ఇంటూ 2 అంటే ఇది 300 వస్తుంది. ప్లస్ అలాగే నెక్స్ట్ 400, నెక్స్ట్ వచ్చేసరికి 900, 300 ఇంటూ 3 కదా 900 ఇలా వేసేస్తున్నాం డైరెక్ట్ గా. బై సమ్మేషన్ ఆఫ్ P0 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 200 400, అలాగే 1 ఇంటూ 350 350, అలాగే 3 ఇంటూ 400 1200. సో ఇక్కడ టోటల్ ఎంత అంటే 1600 కదా, బై ఇది వచ్చేసరికి 1950 వస్తుంది ఇంటూ 100. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో 1600 మనం 195 జీరోతో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయండి ఫస్ట్. సో 1600 195 తో చదువు. సో ఫస్ట్ 1600 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ అయితే 1900 వచ్చేస్తుంది. 9 టైమ్స్ అయినా 900 ఎవరు వచ్చేస్తుంది. ఇప్పుడు 9 టైమ్స్ చేసాం 195 ఇంటూ 9 చేసాం అనుకోండి, దట్ ఈస్ 175 వస్తుంది. అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 8 అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంపల్సరీగా ఇంటూ 10 ఉంది కాబట్టి 8 మీద మనకు ఆన్సర్ ఉండాలి, దట్ ఈస్ 82.05. లేదా మీరు 1600 ని నేను ఇక్కడ వేస్తున్నాను 1600 డివైడెడ్ బై 195 వేస్తే ఎస్ నాకు 82.05 వస్తాం క్యాలిక్యులేటర్. కానీ ఇక్కడ మన క్యాలిక్యులేటర్ అవసరం లేదు. ఈ 195 అనేది 1600 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే ఇంకా 8 మీద లేదు. సో ఈ క్వశ్చన్ కూడా నేను కొంచెం ఇదే లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ కన్ఫ్యూజ్ అయ్యి నేను ఆ విధంగా చెప్పాను 100కి అబోవ్ అనేది ఒకటే ఆన్సర్ ఉంటుందని చెప్పి. 100 అబోవ్ అన్నది కాదు, ఈ డివైడ్ అయ్యేది ఆన్సర్ ఒకటే ఉంది, అది నా కరెక్షన్. సో ఇది 150 క్వశ్చన్ అనే యొక్క ఎక్స్ప్లెనేషన్. సో స్టాటిస్టిక్స్ పార్ట్ యొక్క
కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు 75 క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. ఒక 5-6 క్వశ్చన్స్ కి కొంచెం డీటెయిల్డ్ గా ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే కనుక వాటి కాన్సెప్ట్స్ మనం డీటెయిల్డ్ గా చెప్తేనే అవి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ మేము కంప్లీట్ గా చెప్పగలుగుతాం. ఓకే, సో ఏవైతే మనకి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ అన్నిటికీ ఒక డిఫరెంట్ పేపర్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రతి స్టాటిస్టిక్స్ ఎగ్జామినేషన్స్ కి క్యాలిక్యులేటర్ అలౌ చేస్తూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ క్యాలిక్యులేటర్ అలౌ చేయకుండా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు అనేదానికి ఈ ఎగ్జామ్ మంచి మోడల్ అని ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాక్టీస్ అనేది కేవలం నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఈసారి నుంచి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక ఒక లాంగ్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో లెంతీ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అవి సింపులెస్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఎలా చేయాలని నేర్చుకోవాలి. బట్ క్లియర్ గా మీకు అర్థమవుతుంది, మేము మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ 75 లో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. అంటే క్యాలిక్యులేటర్ లేకుండానే ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ కేర్ అనేది ఎగ్జామినర్ ఎలా కేర్ తీసుకున్నాడు, ఆప్షన్స్ ఎలా ఫ్రేమ్ చేశారు అనేది మీకు ప్రతి క్వశ్చన్స్ లోనే మీకు చూపించడం జరిగింది. సో ఇది 2021 కి సంబంధించిన రిక్రూట్మెంట్ సంబంధించిన 2022 లో జరిగిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సబ్జెక్ట్ పేపర్ లో స్టాటిస్టిక్స్ పార్ట్ 75 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్. సో నెక్స్ట్ వీడియోలో ఈ 75 క్వశ్చన్స్ లో మేము కండక్ట్ చేసిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో త్రూ యాప్ ద్వారా పవన్ స్టాటిస్టిక్స్ యాప్ ద్వారా మేము కోర్స్ అయితే ఇచ్చాము, ఆ కోర్సెస్ లో ఇక్కడ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడెక్కడ కవరేజ్ అయ్యాయి, అలాగే మా టెస్ట్ సిరీస్ లో ఎక్కడెక్కడ కవరేజ్ అయ్యాయి, ఇవన్నీ చేస్తూ నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. మీకు కోర్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుంది, ఈ స్టాటిస్టిక్స్ ని ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ మేము క్లియర్ కట్ గా ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు, అలాగే టెస్ట్ సిరీస్ లో కూడా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువ కవర్ చేసాం. సో మా కోర్స్ తీసుకున్న అభ్యర్థులు అయితే 100% ఈ యొక్క పేపర్ ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేలాగే అటెంప్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.